హాయ్ అందరికి. ఈరోజు యూనివర్సిటీకి అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు. ఆయన ఎవరో మీరు వీడియో ఎండ్ లో చూస్తారు. సో హాస్టల్ నుంచి అయితే వెళ్తున్నాను. ఇదిగో బస్సు కూడా పెట్టారు ఆడిటోరియంకి వెళ్ళడానికి. వచ్చే ఆయన స్పీచ్ వినాలని చాలా మంది కోరుకుంటుంటారు. ఇప్పుడు ఆన్లైన్ లోనో యూట్యూబ్ లోనో చూసేవాడిని ఆయన స్పీచ్ లో. మొత్తానికి ఈరోజు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. బస్సులో అందరు ఎక్కితే తప్ప స్టార్ట్ చేయను అన్నారు. ఇంకా అక్కడే ఉంటే టైం అయిపోతుందని నేనైతే నడవడం స్టార్ట్ చేసి ఆడిటోరియంకి. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్. ఆ పక్క నుంచి అయితే వెళ్తున్నాం. చాలా ఎక్సైటింగ్ ఉంది. అలాగే ఒకవైపు టెన్షన్ గా కూడా ఉంది. ఆడిటోరియంలో ప్లేస్ దొరుకుతుందా దొరకదా, అసలు ఖాళీ ఉంటుందా ఉండదా అని ఎక్కువ ఆలోచించుకుంటూ గబగబా నడవడం అయితే స్టార్ట్ చేసాం. హాస్టల్ నుంచి ఆడిటోరియం అయితే 1 km డిస్టెన్స్ ఉంటది. 1 km కదా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది, కానీ ఎండకి అంత దూరం నడవాలంటే మాత్రం చాలా పెద్ద టాస్క్. కానీ అలాంటి టాస్క్ కంప్లీట్ చేయడంలో మంచి నైపుణ్యం ఉంది మనకు. ఫైనల్ గా ఆడిటోరియంకి అయితే వచ్చేసాము. ఆయన ఇంక రాలేదేమో అని అనుకున్నాను. కాకపోతే ఆయన వెళ్ళక ముందే వచ్చున్నారు. చూడండి ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీకు అర్థమయ్యే ఉంటది ఎవరు అతను. ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. అసలు ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు ఖాళీ లేదు. మాకు కూడా ప్లేస్ దొరకదేమో అనుకున్నాం, కానీ లక్కీగా ప్లేస్ అయితే దొరికింది నాకు, మా ఫ్రెండ్ కి. ముందున కూర్చోవడం వల్ల కొద్దిగా చూడడానికి మంచి వీలుగా ఉండింది. ప్రోగ్రామ్ అయితే ఒక క్లాసికల్ డాన్స్ తో అయితే స్టార్ట్ చేశారు. ఆయన్ని నేనైతే డైరెక్ట్ గా చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. క్లాసికల్ డాన్స్ అయిపోయిన తర్వాత ఆయన అయితే స్టేజ్ మీదకి అయితే పిలిచారు. ఆయనతో పాటు మా వీసీ గారు, రెక్టర్, రిజిస్ట్రార్ గారు కూడా స్టేజ్ మీదకి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత మా వీసీ గారు అయితే ఆయనకి సాల్వా కప్పి వెల్కమ్ అయితే చెప్పారు. అప్పుడు ఒకటే అరుపులో ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అయితే ఒకటే అరుపులు, ఒకటే కేకలు. సాల్వా కప్పినంత వరకు కూడా అరుపులు, కేకలు అయితే వినపడుతూనే ఉన్నాయి. దాని తర్వాత జ్యోతి ప్రజ్వలన అయితే చేశారు. చేసి దాని తర్వాత యూనివర్సిటీ యాంథమ్ అయితే ప్లే చేసి యాంథమ్ అయిపోయాక ఆయన స్పీచ్ అయితే మొదలు పెట్టారు. విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్నా, ఒక విశ్వవిద్యాలయంలో బోధ చేయాలన్నా, ఒక విశ్వవిద్యాలయంలో పని చేయాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. ఆయన స్పీచ్ అయితే అయిపోయింది. స్పీచ్ మాత్రం చాలా బాగా చెప్పారు. అసలు చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. ఆయన మాట్లాడుతున్నంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీద ఉండిపోయింది. నేను కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేయలేదు. మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో లైవ్ కూడా పెట్టినట్టున్నారు. మీరు అక్కడ చూడొచ్చు ఆయన స్పీచ్ ని. సో స్పీచ్ అయిపోయాక ఆయన వైఫ్ తో వచ్చి ఉండరు. సో ఆవిడని కూడా స్టేజ్ మీదకి అయితే పిలిచి సత్కరించారు. నా లైఫ్ లో ఉన్న బెస్ట్ స్పీచెస్ లో ఇది ఒకటి అవుతుంది. ఉంటాను మరి. డిస్పర్స్.